ఒకప్పుడు సుసంపన్నమైన హరిత అడవిలో ఒక దయాళు మరియు స్నేహపూర్వకమైన ఏనుగు నివసించేది. కొత్తగా అడవికి వచ్చిన అతనికి కొత్త స్నేహితులను సంపాదించాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. మొదట ఏనుగు చెట్టుపై ఆడుకుంటున్న కోతిని చూశాడు. అతను చిరునవ్వుతో అడిగాడు, కోతి, నువ్వు నా స్నేహితుడవుతావా? కోతి నవ్వుతూ చెప్పింది, నువ్వు చాలా పెద్దవాడివి, నా లాగా చెట్లపై ఊగలేవు. నువ్వు నా స్నేహితుడు కాలేవు. ఏనుగు కొంచెం బాధపడి ముందుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక కుందేలు గెంతుతూ కనిపించింది. ఏనుగు అడిగాడు, కుందేలు కుందేలు నువ్వు నా స్నేహితుడవుతావా? కుందేలు తల ఊపుతూ చెప్పింది, నువ్వు చాలా పెద్దవాడివి, నా బిలల్లో ప్రవేశించలేవు. నువ్వు నా స్నేహితుడు కాలేవు. తర్వాత ఏనుగు ఒక చెరువు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక కప్ప కూనిరుగుతూ కనిపించింది. ఏనుగు అడిగాడు, నమస్తే కప్ప, నువ్వు నా స్నేహితుడవుతావా? కప్ప నవ్వుతూ చెప్పింది, నువ్వు చాలా బరువుగా ఉన్నావు, నా లాగా ఎగరలేవు. నువ్వు నా స్నేహితుడు కాలేవు. ఏనుగు చాలా బాధపడ్డాడు. అతను చాలా జంతువులతో స్నేహం చేయాలని ప్రయత్నించాడు, కాని అందరూ అతని పరిమాణం చూసి తిరస్కరించారు. కొన్ని రోజులకు అడవిలో పెద్ద గర్జన వినిపించింది. ఓ భయంకరమైన పులి వేటకోసం వచ్చినది. అన్ని చిన్న జంతువులు భయంతో దాక్కున్నాయి. కోతి చెట్టుపైకి ఎగిరిపోయింది, గెద్దె తన బెలంలో దాక్కుంది, మరియు కప్ప చెరువులో దూకిపోయింది. కాని పులి చాలా వేగంగా ఉంది. ఏనుగు తన తోటి జంతువులు భయపడుతున్న దాన్ని గమనించి ధైర్యంగా నిలబడి పులిని ఎదిరించాడు. ఆగు! నా స్నేహితులను ఏమాత్రం బాధ పెట్టవద్దు అంటూ హెచ్చరించాడు. పులి గర్జించింది, నువ్వు నన్ను ఆపుతావా? నువ్వా? సాహసవంతమైన ఏనుగు గట్టిగా చప్పట్లతో గర్జించి ముందుకు దూకాడు. ఏనుగుని బలాన్ని చూసి భయపడిన పులి అక్కడినుంచి పారిపోయింది మరియు తిరిగి ఎప్పుడూ రాలేదు. అప్పుడు కోతి, గెద్దె, కప్ప మరియు ఇతర జంతువులందరూ దాక్కున్న చోట్ల నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు గ్రహించారు, ఏనుగు పెద్దదే కావచ్చు, కాని అతని హృదయం మరింత పెద్దది. ఏనుగు, నువ్వు నిజమైన స్నేహితివి అని అందరూ సంతోషంగా కేకలు వేశారు. ఆ రోజు నుంచి ఏనుగు ఇకపై ఒంటరిగా లేడు. ఇప్పుడు అతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు మరియు అందరూ తెలుసుకున్నారు, స్నేహం ఆకారంతో కాదు, కానీ ప్రేమ, దయ, ధైర్యంతో నిజంగా కలుగుతుంది. నీతి: కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు.